హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చాలనే ప్రయత్నంలో పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అండ్ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో అది టు బీ హానెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ హబ్గా మారాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తే కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, కొంత గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఉండేదానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగంతో కొట్టిమిట్టాడుతున్న యువత ఏదైతే ఉందో వాళ్ళకు ఉపాధి అవకాశం దొరుకుద్ది. తర్వాత ఎక్కడైతే ఆ ప్లాంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఖచ్చితంగా ఎంతో కొంత లోకల్ పీపుల్కి కొద్దిపాటి వెసులుబాటు ఆర్థికంగా యాక్టివిటీస్ చేసుకునేదానికి కొంచెం లిబర్టీ దొరుకుద్ది. సో దట్ ఎక్కడైతే ఆ ప్లాంట్ వస్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం వల్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ బిజినెస్లు కూడా ఎక్స్పాండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సరే, మీరు చెప్పిన దాంతో ఏకీభవిద్దాం. కానీ ఈరోజు పేపర్లో వచ్చింది, అది కూడా ఈనాడు పేపర్లో వచ్చింది. ఇంకా అర్థం చేసుకోండి, ఈనాడు పేపర్లో అలాంటి ఘటన వచ్చిందంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు అదానీ ప్లాంట్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ 470 ఏకర్స్లో 1000 మెగావాట్స్తో జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో పవర్ ప్లాంట్ పెట్టాలని ముందుకొచ్చి ఆ యాక్టివిటీస్ చేసుకుంటున్న క్రమంలో 470 ఎకరాల్లో రాగిగుంట ప్రాంతంలో జమ్మలమడుగు నియోజకవర్గంలోని నిన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు తర్వాత వాళ్ళ అనుచరులు అక్కడికి వెళ్ళి అక్కడున్న క్యాంప్ ఆఫీస్ని అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేసేసేసి వాళ్ళని బెదిరించే పని మొదలు పెట్టేస్తే అది ఈనాడులో ఈరోజు పెద్ద హైలైట్ అయిపోయింది. అండ్ ఆదినారాయణ రెడ్డి గారు అనుచరులు ఈ రకంగా చేసింది ఎవరి మీద అంటే ప్రైమ్ మినిస్టర్కి అత్యంత సన్నిహితుడు, ద మోస్ట్ ఫేవరెట్ బిజినెస్ మ్యాన్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ. అదానీ గారి ప్లాంట్ మీదకే ఎమ్మెల్యే అనుచరులు ఇలా వెళ్ళి దాడి చేశారంటే జస్ట్ ఇమాజిన్. అదర్ దెన్ అదాని ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక అనుచరులు ఎలా దాడి చేస్తారు అనేది. ఒక పక్కేమో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కి డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారాలంటారు, ఇంకో పక్క వచ్చిన కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్నేమో ఎమ్మెల్యేలు లోకల్గా వాళ్ళ కప్పం కట్టలేదనేసి మాకు చెప్పకుండా ప్లాంట్ పెట్టారనేసి. నేను జరిగింది ఇది, మాకు చెప్పకుండా మీరు ఎలా ఇక్కడికి వస్తారు? అసలు ఎమ్మెల్యేకి సంబంధం ఏంటంటే అక్కడ ప్లాంట్ పెట్టాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇస్తుంది, అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ అథారిటీస్ అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే పర్మిషన్ ఎందుకు? పర్మిషన్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ కదా. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే మనుషులకి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి ఎమ్మెల్యేకి పర్మిషన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? నేను వెళ్ళి గొడవ చేసిన దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేకి చెప్పకుండా ఇలా ఇక్కడికి వచ్చి పనులు ఎలా మొదలు పెడతారు మీరు అంటే? ఏదన్నా ఒక ప్లాంట్ ఏదైనా కాన్స్టిట్యున్సీకి ఏదన్నా ఒక ప్రాంతానికి రావాలంటే స్థానికంగా బలంగా ఉండే నాయకుడు అవనివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ మంత్రి అవనివ్వండి, కప్పం కట్టకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ కంపెనీ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ఆస్కారం లేదు అనేది నిన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన ఘటన ఒక ఉదంతంగా చూడొచ్చు మనం. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే నిన్న వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు, క్యాంప్ ఆఫీస్ని కొట్టేశారు, స్టాఫ్ని కూడా కొట్టేశారు. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ఏదైతే ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన పంపుడ్ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా దాడి చేసేసి వెళ్తే వాళ్ళు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇది ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఆంధ్రప్రదేశ్ సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు సీఎం కూడా ఎమ్మెల్యేలని మందలించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలు మాట వినకుండా, ఎమ్మెల్యే వెళ్లకుండా వాళ్ళ అనుచరులను పంపించి, కుటుంబీకులను పంపించి ఇలా దాడి చేయించారంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేల మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. ముఖ్యమంత్రి చెప్పినా కుదరదు, పోలీసులు చెప్పినా కుదరదు, మేము అధికారంలో ఉన్నాము, ఎవడొచ్చినా మా దగ్గరకు వచ్చి కప్పం కట్టి వెళ్తేనే ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ ఆర్ వాళ్ళ యాక్టివిటీస్ ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంది. మమ్మల్ని కన్సల్ట్ అవ్వకుండా ప్రభుత్వం అన్ని పర్మిషన్స్ ఇచ్చిన, అధికారులు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన, మా ప్రమేయం లేకుండా మా దగ్గర మీరు కన్సల్ట్ తీసుకోకుండా మా దగ్గరకు వచ్చి మీరు పెట్టుబడులు పెట్టేదానికి ఆస్కారం లేదు అనేసి ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే నిన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగింది. దీన్ని ఈ ఉదంతం మొత్తాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎలా సమర్థించుకుంటున్నారంటే మా వాళ్ళు ఉద్యోగాలు అడిగేదానికి వెళ్ళారు, ఉద్యోగాలు అడిగేదానికి వెళ్ళిన వాళ్ళు క్యాంప్ ఆఫీస్ని పగలగొట్టారు, ఉద్యోగస్తుల మీద దాడి చేయరు, అక్కడ పనిచేస్తున్న వెహికల్స్ ఏవైతే ప్రొక్లైనర్స్ అవన్నీ వాటిని ధ్వంసం చేయరు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఎయిదర్ ఎమ్మెల్యే దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొని వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయ్యి ఎమ్మెల్యే రికమెండేషన్ ద్వారా వచ్చింది మీరు కన్సిడర్ చేయండి అని అడుగుతారు. లేదు అంటే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగాలు ఇవ్వండి మా వాళ్ళకి స్థానికంగా రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తారు. అంతేగాని వెళ్ళి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం ఏంటి, అక్కడున్న స్టాఫ్ని కొట్టడం ఏంటి, అక్కడున్న వెహికల్స్ని ధ్వంసం చేయడం ఏంటి,
వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఇది ఈనాడులో చాలా ప్రస్ఫుటంగా వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరిని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనేది. అండ్ నేను ఆ జమ్మలమడుగు నియోజకవర్గంలో తిరిగి అత్యంత వెనుకబడిన మండలాలు ఉన్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన మండలాలు. అలాంటి వెనుకబడిన మండలాలలో ఈవెన్ జమ్మలమడుగు టౌన్ కూడా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అద్భుతం ఏం లేదు అది. అలాంటి జమ్మలమడుగు నియోజకవర్గంలో కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్స్ ఒక 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్, 470 ఎకరాల పవర్ ప్లాంట్ పెట్టేదానికి కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ వచ్చి లోకల్గా కొద్దిపాటి ఎంప్లాయ్మెంట్ జరిగి స్థానికుల జీవనాలు ఏమైనా మెరుగుపడతాయేమో ఒక ఉద్దేశంతో ఆలోచించాల్సిన ఎమ్మెల్యే అలా ఆలోచించకపోగా ప్లాంట్ పెట్టేదానికి వచ్చిన వాళ్ళ మీద, ఆ ఇన్వెస్టర్స్ కంపెనీ మీద ఇలా దాడి చేస్తున్నారంటే వీళ్ళకు స్థానికంగా డెవలప్మెంట్ అవ్వాలని కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రావాలని కానీ, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి స్థానికంగా ఉపాధి కల్పన జరగాలని ఏం లేదు. ఎవడొచ్చినా ఫస్ట్ మాకు కప్పం కట్టాలనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక మైండ్ సెట్, ఎమ్మెల్యేల మైండ్ సెట్గా అయితే చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇది ఒక జమ్మలమడుగుకే కన్ఫైన్ అంటే జమ్మలమడుగు ఒక్కదానికే కన్ఫైన్ కాదు. వివిధ నియోజకవర్గాల్లో ఇది జరుగుతూనే ఉంది. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కొన్ని దగ్గర నయానో భయానో బెదిరించి దాడి చేయకుండా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని దగ్గరలో ఇలాంటి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే చాలా చాలా క్లియర్, ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా మార్చాలంటే ఇలా వచ్చిన ఇన్వెస్టర్స్ మీద దాడులు చేసి స్టాఫ్ని కొట్టేసేసి వాళ్ళ వెహికల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్లు కాదు కదా, దేశీయ ఇన్వెస్టర్లు కాదు కదా, ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా రారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చాలి అంటే ఫస్ట్ డిసిప్లిన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, లెజిస్లేటర్స్. సో లెజిస్లేటర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి, మంత్రుల నుంచి డిసిప్లిన్ లేకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారేదానికి ఆస్కారం అయితే లేదు. ద మూమెంట్ ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి సిద్ధపడ్డాడని తెలిస్తే, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినా కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి సహకారం లేకుండా, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుచరగణం ఇలా వీరంగం చేస్తే వచ్చిన పెట్టుబడిదారుడి మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం లేదు. అండ్ పారిశ్రామికంగా, ఆర్థికంగా ముందుకెళ్లకుండా మీరు ఏదైతే సూపర్ 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీగా ఇచ్చినటువంటి 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది వచ్చేదానికి ఆస్కారమే లేదు. సో మీ సూపర్ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవ్వాలంటే, పెట్టుబడులు రావాలంటే ఫస్ట్ మీ కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో, ప్రభుత్వంలో డిసిప్లిన్ ఉండాలి. చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. ఇలా దాడులకి, బెదిరింపులకు దిగితే అదానీ కాదు కదా, అంబానీ కాదు కదా, పక్కూర్లో వాళ్ళు బడ్డీ కొట్టు కూడా పెట్టలేరు అక్కడ. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ రెప్యుటేషన్ డెఫినెట్గా పక్క రాష్ట్రాల్లో కానివ్వండి, దేశీయంగా, అంతర్జాతీయంగా డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో దిద్దుబాటు చర్యలకి తొందరగా పూనుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటే అట్లీస్ట్ 20 లక్షలు కాకపోయినా ఒక 2-3 లక్షల ఉద్యోగాలన్నా జనరేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ మీరు స్మూత్గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేసేదానికి గవర్నమెంట్ అండ్ లోకల్ లెజిస్లేటర్ సపోర్ట్ చేయగలిగితే. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినా లోకల్ లెజిస్లేటర్ నుంచి సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్తో వచ్చిన ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ముందుకు స్మూత్గా వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సో బిజినెస్ మీరు అంటున్నారు కదా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కే గతి లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి గతి లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే జరిగేదానికి ఆస్కారం ఉంది? అసలు ఇంపాసిబుల్ కదా. సో లోకేష్ గారు మీరే అంటున్నారు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగాలి అంటే ఫస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అయితే ప్రాపర్గా ఉండాలి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ని మీరు ప్రమోట్ చేయాలంటే లోకల్ ఎమ్మెల్యేస్ని కట్టడి చేయాలి, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, కప్పమడిగే ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేయాలి. సో ఈ ల్యాకునాస్ని మీరు అడ్రస్ చేయకుండా, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల దౌర్జన్యాలని అడ్డుకట్ట వేయకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ స్మూత్గా జరగదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్మూత్గా లేనప్పుడు డెఫినెట్గా స్మూత్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముందుకెళ్ళేదానికి ఆస్కారం లేదు. సో స్మూత్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గవర్నమెంట్లో డిసిప్లిన్ ఉండాలి, లెజిస్లేటర్స్లో డిసిప్లిన్ ఉండాలి. గవర్నమెంట్, లెజిస్లేటర్స్లో డిసిప్లిన్ లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అసలు ముందుకు అడుగేయదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అసలే జరగదు. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి పెద్ద హర్డీలు వచ్చేసి నిన్న జమ్మలమడుగులో జరిగిన ఘటన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అది హర్డీలే, అట్ ద సేమ్ టైం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా హర్డీలే. సో అలాంటి ఘటనలు జరగకుండా ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ని పెంపొందించే ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అది ప్రభుత్వానికి మంచిది, ఆంధ్రప్రదేశ్కి మంచిది, ప్రజలకు కూడా మంచిది జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.